హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఇతను వచ్చేసి మా హస్బెండ్ అండ్ నేను. సో మేము సాయి స్క్వేర్ అని ఎందుకు పెట్టామంటే ఇద్దరు పేర్లు సాయితో స్టార్ట్ అవుతుంది. మై సెల్ఫ్ సాయి ప్రియా అండ్ మై హస్బెండ్ నేమ్ ఈ సాయి కుమార్, కోడి సాయి కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే ఇట్స్ మెట్రో జర్నీ. సో మేము 2 hours కోటికి వెళ్ళాలా. సో మేమైతే ఉమెన్స్ కాలేజ్లో దిగాము. సో ఉమెన్స్ కాలేజ్లో దిగితే మన కోటి అనేది వస్తుంది. డైరెక్ట్ కోటి బస్ స్టాప్ అయితే రాదు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్. సో యూ క్యాన్ సీ దట్ హియర్. సో ఇట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్, అట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉంటాయి. లిఫ్ట్లో భయపడే వాళ్ళు అలా స్టెప్స్ ఎక్కొచ్చు. సో హియర్ చూడండి, కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు కదా లిఫ్ట్ ఎక్కడానికి. సో వాళ్ళ కోసం స్టెప్స్ పెట్టారు. ఈ స్టెప్స్ అనేది అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు కాబట్టి స్టెప్స్ అనేది మనకు ఆప్షన్ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే లిఫ్ట్. సో మీకు తెలిసింది, చాలామంది చూసిందే, ఎక్కారో లేదో తెలీదు. చూడండి, మనకు మెట్రో స్టేషన్, మియాపూర్ మెట్రో స్టేషన్లో కేఎఫ్సి ఉంది. సో అప్పుడే దిగిన వాళ్ళు, ఆకలితో ఉన్న వాళ్ళు వెళ్తారనమాట కేఎఫ్సీకి. అండ్ బాగుంటుంది కేఎఫ్సీ అయితే ఇక్కడ మియాపూర్ మెట్రో స్టేషన్. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు విజేత ఉంటుంది. అండ్ ఇక్కడ మెడికల్ షాప్, ఎమర్జెన్సీ మెడికల్ షాప్ కూడా ఉంది మనకు ఆప్షనల్గా. అండ్ ఇక్కడ మనకు టికెట్స్ చూసారా, ఇది వచ్చేసి మేము సండే రోజు జర్నీ చేసాము. కల్వరి టెంపుల్ మాకు దగ్గరలో ఉంది, మియాపూర్లో కల్వరి టెంపుల్ ఉంది. సో దానివల్ల చాలామంది రష్ ఉన్నారు. సో ట్రైన్లో అయితే సీట్ కూడా దొరకలేదు, దొబ్బుకొని ఎక్కాను. ఎక్కి 2 సీట్లు ఉండే అంత ప్లేస్ పట్టుకున్నాను నాకు, మా హస్బెండ్కి. సో ఎలా వస్తున్నారో చూడండి. కొంతమంది కార్డ్ చూపిస్తారు, క్రెడిట్ కార్డ్ డైరెక్ట్. కొంతమంది ఫోన్పేలో డౌన్లోడ్ చేసుకొని ఫోన్పేలో పే చేసుకోవచ్చు. కొంతమంది టికెట్స్ ఇస్తారు, కొంతమంది కాయిన్స్ ఇస్తారు. సో ఇది, సో లేడీస్కి అనేది ఒక మంచి కంపార్ట్మెంట్ అనేది ఇస్తారు. అక్కడ జెంట్స్కి అలౌ లేదు, కానీ మేము జనరల్ ఎక్కాము. జనరల్ అయితే లేడీస్ ఎక్కొచ్చు, జెంట్స్ ఎక్కొచ్చు. సో వీఆర్ వెయిటింగ్. ఇట్స్ టువర్డ్స్ మియాపూర్, ఎల్బీ నగర్ టు టువర్డ్స్ మియాపూర్ వచ్చింది అటు సైడు. అదే ట్రైన్ మాకు పెట్టారు, టువర్డ్స్ మియాపూర్ టు ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ అనేది మనకి స్టాప్స్ అన్నీ కవర్ చేస్తుంది. సో మేమైతే చెప్పాను కదా ఉమెన్స్ కాలేజ్లో దిగాము అని. సో కంప్లీట్ హైదరాబాద్ని కవర్ చెయ్యదు. ఇట్స్ ఎల్బీ నగర్ వరకు ఎంత ఉందో మేము అంతవరకు కవర్ చేసాం మోస్ట్. ఎక్కడ చూసినా బిల్డింగ్లే, మనకు నేచర్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో. అది చాలా హర్టింగ్. అంటే ఊర్లో ఉన్నంత మంచి వెదర్ హైదరాబాద్లో అనేది ఉండదు. హైదరాబాద్లో ఓన్లీ ఉండేది మనకేంటంటే పొల్యూషన్, వెహికల్స్, A to Z పొల్యూషన్ అయితే కంపల్సరీ. సో ఏవైతే మనకు బిగ్గర్ బిల్డింగ్స్లో ఉన్నాయో అవి మనకు మెట్రో నుంచి అవైలబుల్ కనిపిస్తాయి. సో ఇంకొక స్టేషన్ కూడా వచ్చేసింది. ఆ స్టేషన్ వచ్చే వరకు కూడా తీసాము. సో ఆల్మోస్ట్ అంటే అన్ని స్టేషన్స్ వచ్చే వరకు అయితే తీయలేకపోయాము. సో రష్ ఉండడం వల్ల ఇది ఒకటి మేము మేనేజ్ చేయగలిగాము. ఆఫ్టర్ ఫ్యూ టైం దొరికింది సీట్ మా హస్బెండ్కి, నాకైతే దొరికించుకున్నా. ఒకవేళ దొరకకపోయినా దొబ్బి ఎక్కుతా వాళ్ళని పక్క జరిగి కూర్చుంటా. ఇక్కడ మేము ఇద్దరం ఫోటో దిగాము చిన్నపిల్లల్లాగా. ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అండ్ కంపల్సరీ వీడియో ఎట్ ద ఎండ్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఫ్రెండ్స్. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూడండి, మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. కంప్లీట్గా A to Z బిల్డింగ్స్ కనిపించాయి. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్. సో మోస్ట్ మనకు ఒక 10% చెట్లు, నేచర్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ. అది చాలా హర్టింగ్ అనమాట హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి. చూడండి, వెహికల్ కోసం, ట్రైన్ కోసం అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సారీ, వెహికల్ అన్నాను. సరే, టువర్డ్స్ మియాపూర్ ట్రైన్ కోసం ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్. సో చూడండి ఎంత ఫుల్గా వస్తుందో మీకు కనిపిస్తుండొచ్చు. నేను ఫుల్ కంప్లీట్ ఏసీ అండి. మెట్రో స్టేషన్ మంచి ఆప్షన్ ఇచ్చారు.
ఒక 1 అవర్లో మనం చేరుకుంటాము. ఎల్బీ నగర్ టు మియాపూర్ అయితే ఒక 1 అవర్లో రీచ్ అయిపోతాము. అదే మనకు వెహికల్స్లో వెళ్తే మాత్రం ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ. చాలా హెడేక్ వస్తుంది ఆ జర్నీ అయితే. ఇది మెట్రో వేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి. ఆ మెట్రో ట్రైన్ వల్ల మేము త్వరగా వెళ్ళగలిగాం. పెద్ద రిస్క్ అనిపించదు మెట్రో ట్రైన్ జర్నీ అయితే. అండ్ టికెట్ కాస్ట్ కూడా మనకు రీజనబుల్ 60 రూపీస్ ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది. మెట్రో స్టేషన్ అయితే రిలాక్స్గా ఉంటుంది వెళ్ళడానికైనా. నించున్నా కూడా మనకేం పెద్ద ప్రాబ్లం అనిపించదు. అదే బస్సులో అయితే అక్కడ ఆపడం ఇక్కడ ఆపడం, ఆ పొల్యూషన్, ఆ సౌండ్, వెహికల్ సౌండ్ భరించలేంది. మెట్రోలో వెళ్తుంటే ఒక మంచి స్లీప్ మూడ్ వచ్చేసింది అనమాట. అంత బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే అసెంబ్లీ ఫ్రెండ్స్. సో అసెంబ్లీని కూడా మేము తీసాము త్రూ మెట్రో నుంచి తీసాము. సో ఇది కంప్లీట్ అసెంబ్లీ. సో నెక్స్ట్ వచ్చేసి మన స్టాప్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద మెట్రో జర్నీ ఆఫ్ అవర్స్ టువర్డ్స్ ఫ్రమ్ మియాపూర్ టు ఉమెన్స్ కాలేజ్. సో ఇక్కడ మనకు కొంచెం వాతావరణం చల్లగా ఉంది, ట్రీస్ ఉన్నాయి కొంచెం. అండ్ ఇక్కడ కాలేజ్లో చదువుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. నేచర్ మాత్రం కంప్లీట్ ఒక మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. చుట్టుముక్కల మంచిగా ప్లాంట్స్, ట్రీస్ విత్ నేచర్, ఫుల్ ఆఫ్ నేచర్తో ఉంది. నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో అలాంటి కాలేజ్లో చదవాలంటే లక్ ఉండాలా, బట్ వీఆర్ అన్లక్కీ. మోస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, జనాలు కూడా చాలా రష్ ఉన్నారు, ఘోరంగా ఉన్నారు. అయినా ఇంకా తప్పదు, మనం జర్నీ అనుకుంటే చేయాల్సిందే. కొంచెం లెంత్ ఎక్కువ ఉందని పార్ట్ 2 కూడా చూసి తీసాం ఫ్రెండ్స్. సో మీరు డూ లైక్ టు షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మేము లిఫ్ట్ ఎక్కేసాము. బాయ్ బాయ్ అని చెప్తున్నాను ఆ ట్రైన్కి. పిచ్చిదానిలాగా అందరు నన్నే చూసారు. మనం ఏం చేసినా కూడా హ్యాపీగా చేయాలి, జర్నీ అయినా ఏదైనా. సో ఆ హ్యాపీ మూమెంట్ మాకు అనిపించింది. సో ఇటు సైడ్ ఉంటుంది లెఫ్ట్, ఇటు సైడ్ ఉంటుంది. టువర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్ ఉంటుంది కదా జర్నీకి. సో అందుకనే అక్కడ ఇక్కడ ఉంటుంది. సో బయటికి వెళ్ళడానికి దారి కూడా రాస్తారు. ఫర్ సపోజ్ మనం టువర్డ్స్ మియాపూర్ వెళ్ళాలంటే మియాపూర్ అని రాస్తారు, లేదంటే కల్వర్ టెంపుల్ వెళ్ళాలంటే కల్వర్ టెంపుల్ రాస్తారు. సో మేము ఇంకా కోటికి వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇటు సైడ్ దిగామన్నమాట. దిగంగానే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మన కోటి అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ వస్తాయి. సో రోడ్ మీద పెట్టి అన్నీ అమ్ముతూ ఉంటారు కదా. సో మేము ఎందుకు వెళ్ళామంటే పార్ట్ 2లో మేము పెట్టాము ఫ్రెండ్స్. సో కంపల్సరీ ఇది చూస్తే మీకు అది అర్థమవుతుంది మేము ఏం తీసుకున్నామో. సో ఇట్స్ ఎ మ్యాప్ ఆఫ్ మెట్రో స్టేషన్, విచ్ ట్రైన్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ అండ్ ఏ ట్రైన్ ఎక్కితే ఎక్కడ దిగుతారు అనేది క్లారిటీగా ఉంది. సో కోటి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూడండి అక్కడ మనకు ఒక షాపింగ్ మాల్స్ కనిపించినాయి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద పార్ట్ 1. సో పార్ట్ 2 కూడా చూడండి ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా కొంచెం కామెడీగా నడిచింది.